హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే జేఎన్టీయు గురజాడ విజయనగరం వాళ్ళు ఎవరెవరికైతే ఈ సిలబస్ అంటే కొన్ని బ్రాంచెస్కి మాత్రం సిఎస్సిలో చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సిఎస్సి ఏఐఎంఎల్ అండ్ జనరల్ ఏఐఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఐటీ వాళ్ళకు ఉన్నటువంటి టాపిక్ అండి యూనిట్ 4 ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్, రైట్? అండ్ రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళకి యూనిట్ 4 రికరెన్స్ రిలేషన్ ఉంది. మీరు కనుక ఈ 4 గ్రూప్స్కి రిలేటెడ్ అనుకోండి, నేను చెప్పినటువంటి 4th యూనిట్ ఇది. మీ రిమైనింగ్ ఏదైతే జేఎన్టీయు గురజాడ విజయనగరం యూనిట్ 4 అని ఇంకొకటి పెట్టాను రికరెన్స్ రిలేషన్, అది మీకు వచ్చేసి యూనిట్ 5 అండి. అక్కడ చెక్ చేసుకోండి, స్పెషల్గా ఏమీ ఉండదు. టైం ఉంటే కనుక నేను మీకు స్పెషల్గా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫస్ట్ లాంగ్ చెప్తాను. మనకి తెలుసు షార్ట్ బిట్స్ వస్తాయి 2 మార్క్స్కి ఈ గ్రూప్ నుంచి. లాంగ్ బిట్ ఎక్కడొస్తుంది? ఇక్కడ ఇది మనకి 8, 9లో వస్తుంది, రైట్? నేను 8, 9వి చెప్తున్నప్పుడు షార్ట్ కూడా ఏమొస్తాయో చెప్తాను, చెక్ చేసుకోండి. కంపల్సరీ బేసిక్ డెఫినేషన్స్ అవి వస్తాయి. ఇంకొకటి, ఎప్పుడు మీకు లాంగ్లో ఒకటే ఇవ్వాలని లేదు, మీ ముందు రాసిన వాళ్ళకైతే ఇచ్చారు, బట్ ఏబి అనే ఉంటుంది మ్యాక్సిమం, అలానే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఫస్ట్ నార్మల్గా గ్రూప్ అని అడుగుతారు, డెఫినేషన్స్ అడగొచ్చు, గ్రూప్ కావచ్చు, ఇది లాంగ్లో అడగొచ్చు, షార్ట్లో కూడా అడగొచ్చు. వాట్ ఈజ్ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్, ఓకే? లేదా వాట్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్, గ్రూప్ అంటే ఏంటిది, సెమీ గ్రూప్ అంటే ఏంటిది, మోనాయిడ్ అంటే ఏంటిది, కోసెట్ అంటే ఏంటిది, వాట్ ఈజ్ లెగ్రాంజెస్ థీరం, వాట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, అండ్ వాట్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ఏ గ్రూప్. ఏముందండి మీకు ఇక్కడ, జస్ట్ సెకండ్, సబ్ గ్రూప్, కోసెట్, జస్ట్ మినిట్, ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్, ఎస్. ఈ ప్రతి ఒక్కటి స్మాల్ డెఫినేషన్స్. సబ్ గ్రూప్ అంటే ఏంటిది, అండ్ H=HA అయినప్పుడు ఎలా చేయాలి, లేదా మనకి కోసెట్లో లెఫ్ట్ కోసెట్ ఏంటి, రైట్ కోసెట్ ఏంటిది, మరి సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ కోసెట్కి రిలేషన్ ఏంటిది, ఇవన్నీ వచ్చి ఉండాలి. మీరైతే జనరల్ గ్రూప్స్ ఎక్కడి వరకు, గ్రూప్ అంటే ఏంటిది, మోనాయిడ్ అంటే ఏంటిది, బైనరీ ఆపరేషన్ అంటే ఏంటిది, ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటిది, నార్మల్ సెట్ ఇచ్చేసి ఎబిలియన్ అని కనుక్కోమనొచ్చు, న్యాచురల్ నెంబర్స్ కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, జెడ్ ప్లస్ కావచ్చు, ఆ రియల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అండర్ అడిషన్ ఆర్ అండర్ మల్టిప్లికేషన్, లేదా మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు దానికి గ్రూప్ క్వశ్చన్స్ ఎలా చేస్తాం చెప్పాను నేను. లేదా ఒక కండిషన్ ఇస్తారు, a+b-2, లేదా g=ab/4 ఆర్ ab/2 ఇచ్చేసి చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎబిలియన్ ఆర్ నాట్. ఎబిలియన్ అయితే కాంపిటేటివ్ సాటిస్ఫై చేస్తుంది, గ్రూప్ అయితే ఏంటిది మనకి అసోసియేటివ్, అడిటివ్, ఫస్ట్ వన్ అసోసియేటివ్, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఎక్స్ట్రా కాంపిటేటివ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే ఎబిలియన్. ఇవన్నీ నేర్చుకుంటే షార్ట్ ఒక లాంగ్ అండ్ ఒక షార్ట్ వచ్చేస్తుంది. అండ్ వీటితో పాటు డామ్ షూర్ మీరు కేలీ టేబుల్ అంటే సపోజ్ ఇప్పుడు Z6 ఇచ్చారు, 0, 1, 2, 3, 4 సమ్ ఎలిమెంట్స్ స్టిల్ ఇచ్చేసి అండర్ Z+6 అంటే అండర్ అడిటివ్ Z6 తోని మనం కేలీ టేబుల్ వేసి దానిలో మనం ఏ విధంగా కేలీ టేబుల్ గ్రూప్ అవుతుందని చెప్పాను చాలా క్లియర్గా. అండ్ ఇది ప్రతి ప్రాబ్లంకి వచ్చి ఉండాలి కేలీస్ టేబుల్, కావాలంటే మన వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకే? దాని మీద షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. మీకు థీరమ్స్ ఉన్నాయా నాకు కమెంట్ చేయండి, నేనైతే ప్రాబ్లమేటికే చెప్తున్నాను. థీరమ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఈ 3 డేస్లో ఈ బ్రాంచెస్కి నేను కోసెట్స్ మీద, సబ్ గ్రూప్స్ మీద థీరమ్స్ అండ్ ప్రాపర్టీస్ చెప్తాను, అవి మొత్తం చూసుకోండి. నాకు తెలిసి కోసెట్స్ అండ్ సబ్ గ్రూప్స్ ప్రిపేర్ అయితే ఈ బిట్ మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది. అంటే మీకు ఎలా డివైడ్ చేయండి అంటే, మీరు ఇక్కడ సిలబస్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి గ్రూప్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, సెమీ గ్రూప్ ఏంటి, ప్రాపర్టీస్ అండ్ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ ఆఫ్, ఏంటంటే ఆల్జిబ్రాయిక్ సిస్టమ్ అనేసి ఇచ్చారు మనకి, ఇక్కడి వరకు ఫస్ట్ యూనిట్లో కవర్ అవుతుంది. ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ ఎలిమెంట్ అని ఇచ్చారు, అదేంటంటే సబ్ గ్రూప్ ఏంటిది, అండ్ ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఏంటిది, కోసెట్ ఏంటిది, అండ్ ఇండెక్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఏంటిది, ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్,
ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ లెగ్రాంజెస్ థీరం. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఏంటిది, సబ్ గ్రూప్ ఏంటిది, ఇండెక్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఏంటిది, ఇండెక్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఏంటిది, ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఏంటిది, అండ్ కోసెట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అండ్ లెగ్రాంజెస్ థీరం. ఇవి నేను ఎవ్రీ డే, ఇవి మీకు 25th ఎగ్జామ్ 26th కామెంట్ చేయండి. ఎవ్రీ డే ఇప్పుడు మీ ఎగ్జామ్ లోపు నేను ఇవి కవర్ చేస్తాను. అట్లీస్ట్ అవి ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఇప్పటి వరకు మన ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్లో హోమోమార్ఫిజం, ఐసోమార్ఫిజం కూడా ఉంది. ఉంటే కనుక అది కూడా ప్రిపేర్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. నేను ఇప్పుడు చెప్పేటివి ముందున్నవి కవర్ చేస్తే ఫుల్కి ఫుల్ మార్క్స్ డామ్ షూర్ క్వశ్చన్స్ వస్తాయి. ఇండెక్స్ ఆఫ్ ఏ గ్రూప్ డిఫైన్ చేయమని అడుగుతారు, ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అడుగుతారు, ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అడుగుతారు, వాట్ ఈస్ ఎ లెఫ్ట్ కోసెట్ అండ్ వాట్ ఈస్ ఎ రైట్ కోసెట్. మీకు కోసెట్స్ వీటి మీద ఈ సెకండ్ పార్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాస్తాను చూడండి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. చూడండి అమ్మా, ఇలా చూస్తే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఇప్పుడు కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఫస్ట్ మీకు గ్రూప్ ఏ విధంగా అయితే డీటెయిల్డ్గా చెప్పానో, అసలు సబ్ గ్రూప్ అంటే డీటెయిల్గా చెప్పిన తర్వాత సబ్ గ్రూప్ నుంచి కోసెట్ ఏ విధంగా చేస్తాము, కోసెట్కి సబ్ గ్రూప్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ సబ్ గ్రూప్ నుంచి గ్రూప్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చూడండి, హెచ్ అనేది సబ్ గ్రూప్, జి ఈజ్ ఏ గ్రూప్, ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్, ఏహెచ్ ఏ ఇన్వర్స్ ఎలా అవుతుంది, సేమ్ కండిషన్. బట్ ఏ కామా బి, ఏ బదులు ఏ బిలాంగ్స్ టు జి అయితే ఆర్డర్ ఆఫ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ఏ, ఇది ఒక కండిషన్. అండ్ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ అయినప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఇదొక కండిషన్. అండ్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్ అయినప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అని, లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి అయినప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి అని ప్రూవ్ చేయడం. Or any two left cosets or any two right coset of a subgroup are either disjoint or identical. Most important. First మీకు సబ్ గ్రూప్ అంటే ఏంటిది, కోసెట్ అంటే ఏంటిది, సబ్ గ్రూప్కి కోసెట్కి రిలేషన్ ఏంటో చెప్పి ఇవి చెప్తాను. తర్వాత ఫైండ్ ఏ కోసెట్ ఆఫ్, ఇది ఇచ్చారు మీకు, సబ్ గ్రూప్ ఇచ్చారు, గ్రూప్ అండర్ 32 ఇచ్చారు, నేను చెప్తాను అది ఎలా చేయాలనేది. మోస్ట్ ఇంపార్టెంట్, ఫైండ్ ఆల్ ద లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ దిస్ సెట్ ఇన్ U30, అది కూడా చెప్తాను. అండ్ చూడండి, గ్రూప్ అనేది ఫైనైట్ గ్రూప్ అంట, జి అనేది, హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జి అయితే జి ఈస్ టు ఆర్డర్ ఆఫ్ జి ఆఫ్ హెచ్ అంటే ఆర్డర్ ఆఫ్ జి బై ఆర్డర్ ఆఫ్ హెచ్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఏ బై ఆర్డర్ ఆఫ్ జి. ఇవి రెండు డిఫరెంట్, ఇక్కడ వరకు అడగొచ్చు, లేదా ఇదొకటి. అండ్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్. ఈ విధంగా మనకు సైక్లిక్ ఉంటే చూడండి, ప్రతి ఒక్కటి నేను చెప్తానండి. బట్ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మినిమం డెఫినేషన్ కావచ్చు, ఎవ్రీ నాకు గ్రూప్ అంటే ఏం తెలియదు అన్న వాళ్ళు మన ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ చూడండి, బాగా అర్థమైపోతుంది. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.